శ్రీమాత్రే నమః. శారీరక శుభ్రత కోసం స్నానం చేస్తాం. మరి మానసిక పరిశుభ్రత కోసం ఏం చేయాలి? మనిషి నీటితో స్నానం చేయటం వలన శరీరం శుభ్రపడుతుంది. మరి మనసు శుభ్రపడాలంటే మంచి విషయాలను స్మరించాలి. తరచూ మంచి విషయాలను స్మరిస్తూ అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడటం వలన మనసు శుద్ధి అవుతుంది. మనలోని గాఢ అంధకారాన్ని పారద్రోలేది నిజం. కాబట్టి మనిషిలోని గాఢ అంధకారాన్ని పారద్రోలే దీపం సత్యం. ఈ సత్యం తెలుసుకోండి, ఆచరించండి, ఆచరించేదానికి ప్రయత్నించండి. నిజం చెప్పటం అనేది ఈ కలియుగంలో చాలా కష్టం. ఏదో ఒకదానికి అబద్ధం చెబుతూ ఉంటారు. కానీ నిజం అనేది మనం చెప్పినప్పుడు మానసికంగా చాలా సంతోషపడతాం, మనమే సంతోషపడతాం. కాబట్టి శరీర ఆరోగ్యానికి స్నానం ఎలా చేస్తామో మానసిక ఆరోగ్యం కోసం మంచి విషయాలను స్మరిస్తూ వీలైనంత వరకు అబద్ధం ఆడకుండా సత్యాన్నే పలకండి. మనం ఆడే అబద్ధం ఎవరికి ఏ హాని చెయ్యకుండా ఉండాలి. అంతే. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.